భువనగిరి జిల్లా ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భువనగిరి జిల్లా ఆసుపత్రిని కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా దవాఖానాలో రోగులతో మాట్లాడుతూ అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. అలాగే దవాఖానాలోని రక్తనిధి కేంద్రాన్ని పరిశీలించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో శానిటేషన్ పనితీరు సక్రమంగా చేయలేకపోవడంతో షోకాస్ నోటీసులు ఇవ్వాలని సూపరింటెండెంట్కు ఆదేశించారు. దవాఖానా నిర్వహణకు సంబంధించిన రికార్డ్స్ పరిశీలించారు. మళ్లీ ఆసుపత్రిలో శానిటేషన్ సక్రమంగా లేకపోతే కాంట్రాక్ట్ రద్దు చేస్తామని హెచ్చరించారు కలెక్టర్ హనుమంతరావు. దవాఖానాలు అన్ని సౌలతులు ఉన్నాయా? మంచిగా ఉన్నాయి, ఏమి ఇబ్బంది కాలేదు. ఎన్ని రోజులైంది ఆపరేషన్? 8 days. మందులు ఇచ్చిరా? పిల్లగాడు ఇందాక కలిసినా తల్లి అదే చూస్తాడు. అది ఇచ్చిరా? ఇంకోటి ఇంజక్షన్ ఇచ్చిరా? బయట తీసుకోవాలి పని అనేది ఎండ్ అవుతారు. రేపు వచ్చి తీసుకో, లేవనే మాటలు ఎక్కండి. అన్నీ ఉంటాయి, కొద్దిగా షార్టేజ్ ఉంటే తెప్పిస్తారు. బయట రూపాయి పెట్టుకోరు. ఏంటదా ఇంజక్షన్? ఏంటంటే పేరు రాసిరా? మన హాస్పిటల్ 4 ఉన్నాయి సార్. ట్రస్ట్ వాళ్ళు కూడా చెప్పాను సార్. ఆల్రెడీ 4 ఉన్నాయి, షిఫ్ట్ చేస్తుంటారు సార్. గవర్నమెంట్ సర్వీస్ సార్. మీ దగ్గర నుంచి హెడ్ ఆఫీస్ నుంచి రావా? ఇంకా దగ్గర రాదండి. ఎందుకంటే అదే వీల్ చైర్లు మరి ఇంకెవరు చెప్పాలి సార్? వాళ్ళకి మా అందరికీ ఆల్ ఓపీస్ వస్తాయి. అంటే ఇంటి వింగ్స్ కూడా వచ్చేస్తాయి. కంపల్సరీ వస్తాయంటే ఇక్కడ దాదాపు 300-400 ఉంటాయి కాబట్టి అన్ని వింగ్స్ కాబట్టి అన్ని 50-60 కూడా అవన్నీ రాకుండా అవుట్ పోయి పంపించే వెళ్ళిపోయింది. అప్పుడు రాత్రి వ్యాక్సిన్లు మాత్రం లేదా ఒకటి ఎవరైనా ఇప్పుడు వ్యాక్సిన్ వేయాలి. మరి రెగ్యులర్ వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వేయాలి ఉంటుంది, వేయాలి క్రమం తప్పకుండా వేయాలి. రాస్తారు వ్యాక్సిన్ కానీ ఎవరేస్తారు వ్యాక్సిన్? ఇక్కడ కూర్చొని ఎవరు రాగానే పోతారా? ఇవాళ వెళ్తారు, ఇంటికి వెళ్తారు. ఫస్ట్ అమ్మాయి ఫస్ట్ అబ్బా ఫస్ట్ ఆయన ఫస్ట్ ఆయన కూడా ఫస్ట్ మనమే డబ్బులు ఇచ్చి చేసేది కదా. ఏం కిట్స్ ఓజీజీ లేదు కదా. మరి డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వచ్చాను నేను. ఓజీటీపీ అని ఎవరి మీద డబ్బులు ఎక్కడ ఇస్తాడు? మీ దగ్గర అకౌంట్ రమ్మనండి. ట్రాకింగ్ ఉంటుందా? వాడు వస్తేనే చూస్తారా? మీరు ఏహెచ్కి వచ్చేవాడు ఒక ట్రాక్ చేస్తారు. మదర్ అండ్ చైల్డ్ కూడా ఇదేనా? హెచ్సిహెచ్ అందుకే లేదు. మీ దగ్గర ఆన్లైన్ ఉంటుంది కదా మదర్ అండ్ చైల్డ్ ట్రాకింగ్ కోసం? పైన చేస్తారా? దాంట్లో ట్రాకింగ్ ఉందా? ఇన్ని రిజిస్టర్ పెట్టుకుని 3 ఇది హై రిస్క్ సార్. 1 to 6, 7 to 9. 7 to 9 ఇది హై రిస్క్. ఎంతమంది వచ్చిందో హై రిస్క్?